యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదునని దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమగల తండ్రి తన చిన్న పిల్లలను శ్రద్ధతో నడిపించినట్లు దేవుడు తన ప్రజలను విడిపించి ఒక తండ్రి వలె తోడుగా ఉండి మనం నడవలసిన త్రోవను నడిపించి మనల్ని గమ్యం చేర్చును. ఆయనకు మొరపెట్టినప్పుడు నీవు నడవలసిన త్రోవను ఆయన నిన్ను నడిపిస్తాడు. నేడు అనేక మంది గొర్రెల వలె త్రోవ తప్పిపోయి తనకిష్టమైన త్రోవలో, వంకర త్రోవలో, చీకటి త్రోవలో నడుస్తూ గమ్యము కానరాక ఉన్నారు. కానీ నీవైతే నీ దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన నీకు ఉపదేశము చేసి తన వెలుగును సత్యమును నీకు బయలుపరిచి నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాడు, సంరక్షిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ఆలోచన చొప్పున నీ జీవితం నడిచినట్లయితే నీవు సురక్షితమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన, సమాధానకరమైన జీవితాన్ని పొందుకుందు. అప్పుడు నీవు అలాంటి జీవితం నీకు కావాలంటే నీవు ప్రార్థించాలి. నీ మార్గము పరిశుద్ధమైనది దేవా, నీ ఆలోచన చేత నన్ను నడిపించుము తండ్రి, నన్ను యథార్థమైన మార్గమున నడిపించుము దేవా అని నీవు మొరపెట్టాలి. అప్పుడు ఆయన శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించి దేవుడు నిన్ను కాపాడును. జలములో బడి వెళ్ళినప్పుడు నిన్ను క్షేమంగా నడిపించు దేవుడు ఆయన. నిన్ను ముంచు సమస్యలు నిన్ను చుట్టి ముట్టినను నిన్ను ఏ విధమైన బాధ నీకు కలగనివ్వకుండా తన అరచేతుల మీద నిన్ను చెక్కించిన ఆ దేవుడు నిన్ను అనుక్షణము కనిపెడుతున్నాడు. కాబట్టి నేను సురక్షితంగా అటువంటి స్థితిలోనూ నిన్ను కాపాడు దేవుడు ఆయన. అందుకే నిన్ను నీవు ముందుగానే ఆయన చెంత సమర్పించుకో. అప్పుడే నీవు సురక్షితమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని పొందుకుందువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.